ఈ పిల్లలకి ఏమైపోయింది? బజరంగ్ బల్ అంటే వీళ్ళు, శివాజీ అంటే దుంకులాట వీళ్ళది. అరే శివాజీ దగ్గర మినిస్టర్ ఎవరో తెలుసా మీకు? మీకు తెలుసా మీడియా వాళ్ళకి ఎవరికన్నా? శివాజీ దగ్గర మంత్రి ఎవరు తెలియదు, మీకే తెలియదు. ముస్లిం ఉన్నాడు ఆయన దగ్గర. శివాజీ మహారాజ్ దగ్గర మినిస్టర్ ముస్లిము, మంత్రి. ఇప్పుడేమో ఆయనని మతం కింద మార్చేసారు శివాజీని. అరే శివాజీకి లేని మతము మీకెందుకయ్యా? అంటే ఏం చేద్దాము? చదువుకుంటలేరు, చరిత్ర తెలుసుకుంటలేరు. ఏమన్నా అంటే జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిండు, ఇందిరాగాంధీ వీళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళు. అరే నాయన వాళ్ళు పట్టినా పడేరా నాయన, నువ్వు చదువుకున్నది బీజేపీ వాళ్ళు. ఆనాడి జవహర్లాల్ నెహ్రూ తీసుకుంటే మొన్నటిదాకా రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు మొన్నటిదాకా వాళ్ళు కట్టిన స్కూళ్ళల్లోనే మీరు చదువుకున్నారు. ఆ కుటుంబము తెచ్చిన దవాఖాన్లే, ఆ కుటుంబము తెచ్చిన డెవలప్మెంట్ చేసేది వీళ్ళే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే రాహుల్ గాంధీ గారు, దేశ ప్రజలారా, తెలంగాణ తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలు జాగ్రత్త పడండి. మీ ఓట్లు దొంగలించబడుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేసి కుట్ర జరుగుతున్నది రాను. కాబట్టి బీజేపీకి నమ్మకండి వచ్చే ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది. దీనికి మందేంది? మీ హక్కులు, దేశ ప్రజల హక్కులు కాపాడాలి అంటే ఎవరు? మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసుకోవాలి. దేశ ప్రజలు తెలంగాణలో 16-17 ఇప్పుడు 17 ఎంపీ సీట్లపా. 17 సీట్లలో అపోజిషన్ వాళ్ళకు ఒక 2-3 వదిలేసిన ఒక 12 సీట్లు తెలంగాణలో ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి 25లో ఇద్దరికి 3-3 వదిలేసిన టీడీపీకి, వైఎస్ఆర్కి. ఆడొక 18 ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు. దీనివల్ల ఏమైపోతుందంటే, సపోజు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ నుంచి పోవాలి అంటే బీజేపీ దిగాలి అని అంటే ఆడొక 18 సీట్లు రావాలి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు. కాంగ్రెస్ 18 రావాలి. ఆడ వస్తే మీ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, అదేంటి అక్కడ పోలవరం కానీ, లేకపోతే మీకు అది కాదు ఆంధ్రప్రదేశ్కి ఇంకోటి స్పెషల్, తెలుగులో ఏమంటారు అది, ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వగలుగుతారు? ఆంధ్రప్రదేశ్లో 18 ఎంపీ సీట్లు వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అక్కడ మీకు కాంగ్రెస్ ఎంపీలు 18 ఆంధ్రప్రదేశ్లో వస్తే ప్రత్యేక హోదా రాష్ట్రానికి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. పోలవరం ఇదే కదా రాహుల్ గాంధీ గారి కమిట్మెంటు. ఇక్కడ తెలంగాణ ఇస్తానని ఇచ్చేసిండు, ఆడ 3 ఇచ్చేస్తాడు మళ్ళీ మీకు. పోనీ ఇది చంద్రబాబు నాయుడు గారితో జగన్తో అవుతుందా? కాదు. వీళ్ళిద్దరు పోయి మోడీ గారి దగ్గర కూర్చొని చేస్తారా? చెయ్యరు. మరి ఎవరు చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. అట్లాగే తెలంగాణలో కూడా ఇక్కడ కూడా 12-13 ఎంపీ సీట్లు వస్తే ఏది డీలిమిటేషన్ కాకపోతే, డీలిమిటేషన్ అయితే ఎన్ని వస్తాయి ఎంపీలు? 25 వస్తాయి. 25లో తెలంగాణలో ఒక 20 మళ్ళా కాంగ్రెస్ ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో 30 అనుకో, 36 అనుకో, మళ్ళా అడుగ 30 ఏదో అడిగా. నేను ఏమంటున్నంటే, ఇప్పుడు మనం బతకడానికి మన ఓటు ద్వారా మీరు ఇవన్నీ ఆలోచన చేయకుండా మీరు ఇట్లా ఓట్లని ఖరాబ్ చేసుకొని తర్వాత యువని తిడితే ఏం లాభము?